ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఫస్ట్ ఇండియన్ డాక్టర్ పద్మ సిరీస్ అవార్డ్స్ అందుకోవడం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకోవడం, పర్సనల్గా ప్రొఫెషనల్గా హౌ డస్ ఇట్ మేక్ యూ ఫీల్ సార్? అంటే పద్మ అవార్డ్స్ గవర్నమెంట్ హైయెస్ట్ అవార్డ్స్ కాబట్టి డెఫినెట్లీ వీ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. మాకే కాదు, దిస్ రికగ్నిషన్ ఇస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఇస్ అ వెరీ రెస్పాన్సిబుల్. ఈ రోజు ఇంత పెద్ద అవార్డు ఇచ్చి జనాలు మిమ్మల్ని సత్కరిస్తుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ మీకు? మీరు చెప్పారు కదా కష్టం అంటున్నారు, అది కష్టం కాదు. ఇది మనం చేసేది సాటిస్ఫై అయితే దట్స్ ద మోస్ట్ బిగ్ హ్యాపీనెస్. అంత ప్యాషనేట్ గా మీరు వర్క్ చేయడానికి వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? అంటే ప్యాషన్ అనేది ఇట్స్ వన్ ఇన్నరెంట్ గా రావాలం. అంటే మనం వీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్. వన్స్ ఈ ప్యాషన్ వస్తే మనకి టైర్డ్నెస్ అనేది రాదు. మీరు సెంటిమెంట్ గా టచ్ అయ్యి లైక్ ఐ హావ్ టు డూ సంథింగ్ అని మీరు మూవ్ అయి చేసిన కేసు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాత హాస్పిటల్ ఉన్నప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా డిగ్నిటీ ఉందన్నమాట. అప్పటి నుంచి చూసి నేను వీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. సార్ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి 10:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, అప్పుడు ఒక గంట సేపు జిమ్ చేస్తారంట. రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంట సేపు పుస్తకాలు చదువుతారు. సరే అసలు మీరు మనిషేనా, సూపర్ హ్యూమనా సార్? ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది, రోజుకి 8 గంటలు పండుకోవాలా, స్లీప్ ఈజ్ గుడ్ అని. కరెక్టే అది సైన్స్ ప్రకారం. కానీ 4-5 అవర్స్ స్లీప్ తోటి సరిపోతుంది అనమాట. మనం వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీప్. రీసెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా పబ్లిక్ కూడా. మనం గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది. ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి మీరేమంటారు సార్? వాట్ డూ యూ సజెస్ట్ ద ప్రివెంటివ్ స్టెప్స్ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సింది? ఇమీడియట్గా చేయాల్సింది ఏమంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. లేకపోతే మన జనరేషన్, యంగర్ జనరేషన్ ఆర్ గోయింగ్ టు గెట్ టోటలీ స్పాయిల్డ్. డయాబెటీస్ కి సంబంధించి నాగేశ్వర రెడ్డి గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు, చాలా తక్కువ బడ్జెట్. అది పేషెంట్స్ కి ఒకరోజు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్ లో డయాబెటీస్ రాదంట. అది ఓన్లీ నాగేశ్వర రెడ్డి గారికే తెలుసు. దాని మీద ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏది నిజం ఏది కాదు సార్, మీరే క్లారిటీ ఇవ్వాలి. చాలా హైప్ చేశారు దాన్ని. మేము ఏం చేస్తామంటే డయాబెటీస్కి 2 రకాలైన నేను చాలా లక్కీ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సరస్వతి పుత్రుడు, ప్రజల పాలిట దేవుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు నాతో. మాట్లాడదాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక ఆనర్ లాగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. నేను దీప్తి సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఇండియన్ డాక్టర్, అది కూడా మా తెలుగువాడు, మన తెలుగువాడు, ఫస్ట్ పద్మ సిరీస్ అవార్డ్స్ అందుకోవడం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకోవడం, పర్సనల్గా ప్రొఫెషనల్గా హౌ డస్ ఇట్ మేక్ యూ ఫీల్ సార్? అంటే పద్మ అవార్డ్స్ గవర్నమెంట్ హైయెస్ట్ అవార్డ్స్ కాబట్టి డెఫినెట్లీ వీ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. కొంతవరకు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన దానికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మాకే కాదు, దిస్ రికగ్నిషన్ ఇస్ ఇండివిజువల్ కాకుండా ఇన్స్టిట్యూషన్కి. మా ఏజీ హాస్పిటల్స్లో ఇప్పుడు 600 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అందరు కలిసి పనిచేసి వీ హ్యావ్ గాట్ దిస్ రికగ్నిషన్, నాట్ ఎ సింగిల్ ఇండివిజువల్. అదేవిధంగా ఫ్యామిలీ కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు. దానికి ఫ్యామిలీ కూడా దే ఫీల్ హ్యాపీ వెన్ దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్. బట్ దీస్ అవార్డ్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ మాట. ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చి ఎస్పెషలీ పద్మవిభూషణ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చే అవార్డు మాట. అది వచ్చిన తర్వాత మేము ఇంకా కూడా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జనరల్ బిహేవియర్ కూడా క్రౌడ్స్లో యూ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే పీపుల్ లుక్ అప్ టు యూ యాజ్ ఎ ఐకాన్.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్. సో ఈ అవార్డు వచ్చింది కొంతవరకు వి ఫీల్ హ్యాపీ, బట్ కొంతవరకు రిస్ట్రిక్టెడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ సార్. రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్, ఎప్పుడో మీ గురించి వింటూ, మీ గురించి మధ్య మధ్యలో చదువుతూ, చూస్తూ, మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతున్నప్పుడు ప్యాథాలజీలో రీసెర్చ్ చేయాలనుకున్నాను. ఇట్ వాజ్ యువర్ ఫాదర్స్ డ్రీమ్. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ సెలెక్ట్ చేసుకోవడం. టుడే ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడి వరకు కర్నూలు మెడికల్ కాలేజ్లో మీరు చదువుకోవడం, దాని తర్వాత మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో పీజీ చేయడం, చండీగఢ్లో డిఎం చేయడం, ఇన్ని చేసి, అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే 40 ఏళ్ల మీ కష్టంలో ఈరోజు ఇంత పెద్ద అవార్డు ఇచ్చి జనాలు మిమ్మల్ని సత్కరిస్తుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ మీకు? అంటే రెస్పాన్సిబిలిటీ అనేది డెఫినెట్ ఉంటుంది. కానీ మీరు చెప్పారు కదా కష్టం అంటున్నారు, అది కష్టం కాదు. ఇది మేము కష్టంగా ఫీల్ కాం. ఎప్పుడైనా కూడా ఏదైనా చేసినప్పుడు మీరు ఇఫ్ యూ ఫీల్ వెరీ అంటే దాని గురించి చాలా కష్టం అనుకోవటం, అదే హార్డ్ వర్క్ అనుకుంటే మనం చేయలేము. వీ హ్యావ్ టు హ్యావ్ ప్యాషన్ అండ్ ఎంజాయ్ ద వర్క్. సో నేను ఈ 40 ఏళ్ళుగా కష్టం చేయలేదు, ఎంజాయ్ చేశాను అనమాట నా ప్రొఫెషనల్ కెరియర్. దానివల్ల కొంతవరకు వీ కుడ్ అచీవ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. నాకు ఇంట్రెస్ట్ మీరు చెప్పినట్టు పెథాలజీ రీసెర్చ్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నేను పెథాలజీలో జాయిన్ అయ్యాను ఎండీలో, పీజీఐ చండీగఢ్లో. జాయిన్ అయినప్పుడు మా ఫాదరు హీ వాజ్ అ వెరీ ఫేమస్ పెథాలజిస్ట్. ఆయన పట్టుపడి నన్ను ఆ పెథాలజీ ప్రొఫెసర్కి చెప్పి నన్ను అక్కడి నుంచి తీయించేశారు అనమాట, డిపార్ట్మెంట్ నుంచి. దాని తర్వాత నేను మెడిసిన్ చేశాను. కానీ ఇప్పుడు లుకింగ్ బ్యాక్ అది చాలా మంచి డిసిషన్ ఏమో అనిపిస్తుంది. అంటే పెథాలజిస్ట్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మన దేశంలో చాలా మంచి పెథాలజిస్ట్ ఉన్నారు. కానీ వాళ్ళ రికగ్నిషన్ లేదు, ఎందుకంటే పబ్లిక్లో ఉండరు. వాళ్ళు ఎంత మంచి జాబ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లోనే చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఒక సినిమాలో హీరో హీరోయిన్కి అటు వాళ్ళకే రికగ్నిషన్ ఉంటుంది. అక్కడ సినిమా కథ రాసిన అతనికి, లేకపోతే కెమెరా పీపుల్కి వాళ్ళకి రికగ్నిషన్, ఎంత బాగా చేసినా రికగ్నిషన్ ఉండదు. సో అలాగా పెథాలజిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్లో చేస్తారు. సో రికగ్నిషన్ ఉండదు. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇంకోటి ఏమంటే ఈ రికగ్నిషన్లు అవి కూడా వీ ఫీల్ హ్యాపీ, కానీ మనం చేసేది సాటిస్ఫై అయితే దట్స్ ద మోస్ట్ బిగ్ హ్యాపీనెస్. సో అలాగా వీ ఫీల్ హ్యాపీ. బట్ అప్పుడు మా ఫాదర్ చేసిన డెసిషన్ లేదు మెడిసినే చేయాలా అని చెప్పటం నాకు ఇప్పుడు అనిపిస్తుంది కరెక్టేమో అని. సార్ యాక్చువల్లీ మిమ్మల్ని కలుస్తున్నాము అని అంటే, నేను బ్యాక్గ్రౌండ్లో చేసుకునే రీసెర్చ్ ఉంటుంది కదా మీ గురించి మాట్లాడినప్పుడు, మై ఫాదర్ ఇస్ ఆల్సో డాక్టర్ సార్. హీస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్ 78-83 బ్యాచ్. డాక్టర్ ఎస్విఎం నాగేశ్వర గారు హీస్ యువర్ జూనియర్ అనమాట. మీరు 1 year సీనియర్ అని చెప్పారు. సింగరి ప్రభాకర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్, దిస్ ఫ్రమ్ విజయవాడ. వీళ్ళందరూ కర్నూలు మెడికల్ కాలేజ్. నేను ఇట్లా నాగేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే మా సీనియర్ అసలు హీస్ అ వెరీ ఎకడమిక్ గై, చాలా కష్టపడతారు. అంతేకాకుండా సార్ మీ టీంతో మాట్లాడినప్పుడు కూడా రాత్రి 12-1 గంట వరకు మీటింగ్లో ఉంటారమ్మా, కాన్ఫరెన్స్ అది ఉంటుంది. పక్క రోజు పొద్దున 5:30-6కి కాల్ చేసి మీరు అందరూ వచ్చేస్తారా అని అడుగుతారు. అంటే సార్ మీరు అన్నట్టు ది హంగర్ ఫర్ వర్క్, ద ప్యాషన్ యూ షో టువర్డ్స్ యువర్ వర్క్ ఆర్ లైక్ అన్బీటబుల్ అండ్ దట్ మేక్స్ యూ అన్స్టాపబుల్. హౌ డూ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ సార్? కష్టపడి, కష్టం అనకూడదు మీ లాంగ్వేజ్ ప్రకారం, సో వర్క్ చేసి 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 అంత ప్యాషనెట్గా మీరు వర్క్ చేయడానికి వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? అంటే ప్యాషన్ అనేది ఇట్స్ వన్ ఇన్నరెంట్గా రావాలమ్మ. అంటే మనం వీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడాలనుకోండి, నేను చూడలేను ఎక్కువ, ఒక 6 గంటల టైర్డ్గా పండుకుంటాను అనమాట. అదే షాపింగ్కి వెళ్ళాలంటే మా ఫ్యామిలీతోటి నేను వెళ్ళలేను అనమాట, చాలా టైర్డ్ అయిపోతాను. ఒక షాప్కి వెళ్ళగానే ఇమీడియట్గా టైర్డ్ అక్కడ వెళ్ళి కూర్చుంటాను అనమాట. అంటే అది చాలామంది రివర్స్, చాలామంది దే వాంట్ టు సీ సినిమా, దే వాంట్ టు గో టు షాపింగ్. సో అది ప్యాషన్ అనేది ఇన్హెరెంట్గా ఉండాలి ఒక దాంట్లో. ఇప్పుడు నాకు పేషెంట్స్ చూడటం కానీ, వాళ్ళు డయాగ్నోసిస్ చేయటము, అదేవిధంగా రీసెర్చ్ చేయటము, కొత్త డయాగ్నోసిస్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ప్యాషనేట్. సో వన్స్ ఈ ప్యాషన్ వస్తే మనకి టైర్డ్నెస్ అనేది రాదు. వీ గో ఆన్ డూయింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ వీ కెన్ డూ, దట్ డ్రైవ్స్ అవర్ వర్క్ మాట. ఇది కొంతవరకు మనకు సొంతంగా రావాలి. అదేవిధంగా నేను మా జూనియర్స్ కొంతమందికి స్టార్ట్ అయినప్పుడు ఉండదు అది, కానీ డెవలప్ చేసుకోవాలి. వన్స్ ఈ డెవలప్ అన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు, వచ్చి తన సిమ్టమ్స్, తన కథ అంతా చెప్తారు. ఏదో విజయవాడ నుంచి వచ్చారనుకోండి, ఇంత దూరం వచ్చాడు, వచ్చిన తర్వాత అక్కడ ఎలాగొచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మాట. ప్రతి పేషెంట్ మాకు ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ప్రతి పేషెంట్ ప్రాబ్లమ్ ఈజ్ అ స్టోరీ ఫర్ అస్ టు సాల్వ్, ఒక మిస్టరీ టు సాల్వ్. అలా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా మేము ఆపరేషన్స్ చేస్తుంటాము. నేను ఎండోస్కోపీ ఎక్కువ చేస్తున్నాను. ఎండోస్కోపీలో లోపల చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. బాడీలో ఒక్కొక్క ఆర్గన్, దానికి వచ్చే డిజీజు, దానికి వచ్చేది ఇంత కాంప్లికేటెడ్ స్టఫ్. నేచర్ హెస్ క్రియేటెడ్ ఆల్ దిస్. చాలా ఇంట్రెస్టింగ్. ఆ ఇంట్రెస్ట్ చూస్తే డెఫినెట్గా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క సినిమా అనుకోవచ్చు అన్నమాట.
మాకంత అలా క్రియేట్ అవుతుంది. సో మీకు 70mm సినిమాకి లేదు, ఎండోస్కోపీ సినిమా గివ్స్ యూ దట్ కిక్ అంటారా? సార్ ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ మెట్ సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కదా. ఈ నేపథ్యంలో విచ్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఇన్ యువర్ కెరియర్ సార్? అంటే మాకు ప్రతి కేసు ఒక ఛాలెంజే, ప్రతి కేసు ఎంత సింపుల్ కేసు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏమంటే మా స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఒక కేస్కి ఒక పేషెంట్కి ఒక కేసు అనుకోండి, మాకు డైలీ నేను 100 మందిని చూస్తాను, 200 మంది చూస్తాను పేషెంట్స్. కానీ ఆ ఒక్క పేషెంట్కి తన డిజీజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ లైఫ్ అండ్ డెత్లో ఉంటే, ద లైఫ్ అండ్ డెత్ ఫర్ డాక్టర్స్ మేబీ 100 పేషెంట్స్ చూసి అందరు పేషెంట్స్ సీరియస్ ఉన్నారని చూస్తుంటారు. ఐసీయూలో అనుకోండి, మా ఐసీయూస్లో 150 పేషెంట్స్ ఉంటారు, అందరు సీరియస్గానే ఉంటారు. మేము సరే సీరియస్ పేషెంట్స్ ఈ పేషెంట్ చూస్తుంటాం, కానీ ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్, కంప్లీట్ చేంజ్. ఒక ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ ఉన్నారు, ఆయన సీరియస్గా ఏదో ఇంటెస్టైన్ బ్లడ్ వామిటింగ్ తోటి వచ్చారు, సీరియస్గా ఉన్నారు. ఆ పేషెంట్ సర్వైవ్ కాకపోతే హోల్ ఫ్యామిలీ ఇస్ డిస్ట్రాయిడ్. దానికే ఎంత లేట్ అయినా నైట్ ఏ టైంలో అయినా కూడా చాలాసార్లు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది, సడన్గా ఈ పేషెంట్ బ్లడ్ వామిటింగ్ వస్తారు, వీ ఇగ్నోర్ ఆల్ దట్. మా ఇంట్లో కూడా కొంతవరకు ఇనీషియల్గా కోపడ్డాలు అవన్నీ, ఎందుకంటే దట్ పేషెంట్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అది మేము సేవ్ చేయగలిగితే ఒక ఫ్యామిలీ సేవ్ చేస్తున్నాం, ఒక హోల్ ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ సేవ్డ్. అట్లా వన్ కేస్ టు టాక్ స్పెసిఫికలీ అబౌట్ అంటే ఏం చెప్తారు సార్? అంటే విచ్ రియలీ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ, మీరు సెంటిమెంట్గా టచ్ అయ్యి లైక్ ఐ హావ్ టు డూ సంథింగ్ అని మీరు మూవ్ అయి చేసిన కేసు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ యూస్ టు కమ్ ఫర్ ట్రీట్మెంట్. అంటే తనకి లివర్ చెడిపోయి అక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది అన్నమాట. సో ఆ పేషెంట్ ట్రీట్మెంట్కి మేము 3-4 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి. ఎండోస్కోపీ ద్వారా బ్లీడింగ్ ఆపేసి బ్యాండ్ చేసి బ్లాక్ చేయాలి. మరి బ్లాక్ చేస్తే వీ కెన్ సేవ్. అది జరుగుతున్నప్పుడు అది 6 సెషన్స్ చేయాలి. సో సెకండ్ సెషన్లో నేను ఆ పేషెంట్ని, మాకు రిసెప్షన్లో కెమెరా ఉంటుంది, కెమెరా నుంచి మేము అన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టీవీ స్క్రీన్ ఉంది, ఐ విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ ఏరియా. అది చూస్తూ ఉంటే చూసింది నేను, ఆ పేషెంట్ తన పాకెట్లో నుంచి మనీ ఇస్తున్నాడు అనమాట. అంటే 1 రూపీ తీస్తున్నాడు, 2 రూపీస్ కాయిన్స్, అప్పుడు కాయిన్స్ కూడా ఉండేవి, కాయిన్స్ తీసి ఇస్తున్నాడు రిసెప్షనిస్ట్కి. ఫైనల్గా అదంతా మేము యాజ్ సచ్ వి కీప్ ఎవ్రీథింగ్ లో కాస్ట్, కానీ అది కూడా ఒక 2000 రూపీస్ అది అయ్యేది పేషెంట్. ఆ 2000 రూపీస్ ఇచ్చి కంప్లీట్గా తన పాకెట్ నుంచి ట్రీట్మెంట్కి వచ్చాడు. నేను ఆ పేషెంట్ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఈజ్ ఎ బార్బర్, బేగంపేటలో బార్బర్ షాప్ ఉంది, బార్బర్ చేస్తున్నాడు వర్క్. మరి నేను అన్నాను, మరి మాకు ఎందుకు చెప్పలేదయ్యా, నీ గవర్నమెంట్ స్కీమ్లో కానీ రాదు కదా అంటే, ఈ అట్ సచ్ డిగ్నిటీ నేను ఫ్రీగా అడగకూడదు, నేను కట్టి తను అయిన తర్వాత డబ్బు లేదు కాబట్టి నడిచి వెళ్తున్నాడు తన షాప్కి. సోమాజిగూడ నుంచి బేగంపేట దాకా నడిచి వెళ్ళేవాళ్ళు. ఇది చూసిన నాకు అనిపించింది, అందరూ ఏమంటారంటే లేదు చీట్ చేస్తారు, వీళ్ళు చీట్, అవన్నీ తప్పు. మనకి పేషెంట్స్ ఎస్పెషలీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా డిగ్నిటీ ఉందన్నమాట. వాళ్ళు లేదు మేము వాట్ ఎవర్ ఈజ్ డ్యూ కట్టాలా చేయించుకోవాలా అని ఆ డిగ్నిటీ తోటి. కెన్ ఇమాజిన్ ఆ బార్బర్ పాపం అంత డిగ్నిటీ తోటి అంత అయిన తర్వాత డబ్బు లేదు కానీ నడిచి వెళ్తున్నాడు తన షాప్కి. అప్పటి నుంచి చూసి నేను వీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ హిమ్ సార్. ఫర్ ద వండర్ఫుల్ సార్. అదేవిధంగా అలా చాలామంది మా సోషల్ వర్కర్స్ని కూడా చెప్పి ఐడెంటిఫై చేయమంటారన్నమాట. మనకు చెప్పేది మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ పేషెంట్స్, దే డోంట్ వాంట్ ఫ్రీ, కానీ వాళ్ళకి ఆ డిగ్నిటీ ఎంత ఉంటుందంటే పాపం డబ్బు లేకపోయినా ఏదో అమ్ముకోవటము, ఇల్లు అమ్ముకోవటం, పొలం అమ్ముకోవడం ట్రీట్మెంట్ చేస్తుంటారు అనమాట. అంటే ఇటువంటివి అసలు మనకి ప్రపంచంలో ఎక్కడ లేదు. నువ్వు అమెరికాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, పేషెంట్స్ వచ్చి డిమాండ్ చేస్తుంటారు, ఇన్సూరెన్స్ ఉంది మాకు ఎందుకు చేయరు. ఒక $10 కట్టాలి ఎక్స్ట్రా అంటే కట్టరు. కానీ మన వాళ్ళు చూడండి ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ఎదుగు చేస్తుంటారు పాపం. సార్ యు ఆర్ అ పీపుల్స్ డాక్టర్ అండ్ యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. ఎందుకంటే ప్రజల్ని ఈ రకంగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం సార్. కట్టాలి లేకపోతే హాస్పిటల్స్ నడవు, మేము కూడా డాక్టర్స్కి పే చేయాలి, ఈవెన్ వీఆర్ పుట్టింగ్ అవర్ బ్లడ్ ఇన్ టు ఇట్ అనేవాళ్ళని చూసాం. కానీ పేషెంట్స్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకొని వైద్యం చేసే డాక్టర్స్ డెఫినెట్లీ చాలా అరుదుగా ఉంటారేమో, మీరు అందులో ఒకరు సార్. డాక్టర్స్ కూడా ఉన్నారమ్మా, కానీ ఓన్లీ థింగ్ ఇస్ రికగ్నిషన్ దానికి లేదు. యాక్చువల్లీ నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు మెడికల్ పైనియర్గా, మీకు పద్మ అవార్డ్స్ వచ్చాయి. డూ యూ రియలీ థింక్, వాట్ డూ యూ ఫీల్ సార్, ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఆ కొలాబరేషన్ ఏ రకంగా పనిచేసి ఇంకా మెడికల్ పైనియర్స్ని గనక ఐడెంటిఫై చేస్తే దిస్ ఈస్ ఫార్ బెటర్ ఇండియన్ లార్జర్ పిక్చర్ మెడికల్ పరంగా అని మీరు నమ్ముతున్నారా? డూ యూ స్టిల్ ఫీల్ దెర్ ఇస్ అ వేకెన్సీ ఇన్ ఇట్? దెర్ ఈస్ డెఫినెట్లీ. ఇప్పుడు మామూలుగా
మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2 థింగ్స్ ఇన్ లైఫ్ పాపులేషన్. ఒకటి హెల్త్, సెకండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది పేషెంట్స్కి ఇస్తుంది అని మన పాపులేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ అని ఇవన్నీ చేస్తున్నారు. బట్ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఇంతమందికి ఫ్రీ హెల్త్ ఇవ్వాలి అవన్నీ అంటే చాలా కష్టం గవర్నమెంట్కి. కొంత ఇన్సూరెన్స్లు చేస్తున్నారు, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్, ఆయుష్మాన్ అన్నీ చేస్తున్నారు. కానీ పాపులేషన్ అంతా కవర్ చేయాలంటే ఈజీ కాదు. సో కాంప్లెక్స్ ఇష్యూ. దానికి ఇండివిజువల్ డాక్టర్స్ వాళ్ళ సొంతంగా ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, వీ షుడ్ సీ దట్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద పాపులేషన్ వీ కెన్ డెలివర్ ఫ్రీ కేర్. అదేవిధంగా మేము ఇప్పుడు 40 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం ఇక్కడ పటాన్చెరులో చేసుకొని అంతా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. సో డాక్టర్స్ ఇండివిజువల్లీ హ్యావ్ టు కమ్ అప్ అంటున్నారు. కమ్ అప్ అండ్ డూ ద థింగ్ చేస్తున్నారు. కానీ ఇంకా గ్యాప్ ఏ రకంగా ఫుల్ఫిల్ అవుతుంది సార్? సొసైటీలో అన్ఫార్చునేట్లీ డాక్టర్ అనగానే కమర్షియల్ డబ్బు అని వచ్చేసింది. అంటే ఇట్స్ ఆబ్వియస్ ఫ్యాక్ట్. మీరు అనుకున్నా కూడా కొంతవరకు డాక్టర్స్ పైన అనవసరంగా ఒక కమర్షియలైజేషన్ అనే రాంగ్ ఇది వచ్చేసింది. బట్ 90% డాక్టర్స్ ఆర్ నాట్ లైక్ దట్. 90% డాక్టర్స్ వాంట్ టు డూ సర్వీస్. అసలు నాకు తెలిసి మా క్లాస్మేట్స్ కూడా చాలామంది పాపం చిన్న చిన్న ఊర్లలో వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ దే హ్యావ్. అది అందరు రికగ్నైజ్ చేయటం లేదు అన్ఫార్చునేట్లీ. సార్, కమర్షియలైజేషన్ ఆఫ్ ది డాక్టర్స్ ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఐ రియలీ వాంట్ టు పుట్ దిస్ క్వశ్చన్ సార్. భారతదేశంలో ఇప్పుడు మెడిసిన్ చదివి బయటికి రావాలి అంటే ఒక డాక్టర్కి స్ట్రెస్ ఎక్కువ. సమాజంలో ఒకప్పుడు డాక్టర్ని గుర్తించినట్లుగా ఇప్పుడు గుర్తించట్లేదు. పీపుల్ ఆర్ ఆల్సో అటాకింగ్ డాక్టర్స్. అబవ్ ఆల్, చదువుకోవాలంటే మెడిసిన్ చేయాలంటే డబ్బు ఉండాలి. ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కడితేనే డాక్టర్కి మనుగడ ఉంటుంది. సింపుల్ హాస్పిటల్ డాక్టర్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటే అంత గడవదు. రేపు ఆ డాక్టర్ పెట్టిన పెట్టుబడి చదువు రూపంలో సంపాదించడానికి కూడా హీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ది పేషెంట్ ఇట్ సెల్ఫ్. ఈ వర్షన్ విన్నప్పుడు బాధేయదా సార్? బికాజ్ మీరు అన్నట్టు 90% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ స్టిల్ రెడీ టు సర్వీస్ సొసైటీ. అంటే ఈ వ్యూస్ మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు యువర్ డాక్టర్స్ డాటర్ కాబట్టి. అండ్ ఆల్సో మై సన్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ మెడిసిన్ సార్. మీకు తెలుసు ఇవన్నీ, కానీ జనరల్ పబ్లిక్ తెలియదు కదా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఏదో డొనేషన్ కట్టి డాక్టర్లు అయిపోతున్నారు. కాదు, డొనేషన్ ఒక పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిసిన్ చదివినప్పుడు హోల్ మెడికల్ కాలేజ్కి కట్టింది 500 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 2500 కట్టాను అంతే. దట్ ఈస్ మై ఫీజ్. నేను కట్టింది అంటే హాస్టల్లో ఉండాలి, అది కూడా తక్కువ. దాని తర్వాత నేను ఎండి చేసినప్పుడు 5000, డిఎం చేసినప్పుడు ఇంకొక 5000, అంతే. 10,000 రూపాయలు నేను కంప్లీట్ సూపర్ స్పెషలిస్ట్ అయిపోయాను. అదే ఇవాళ రోజు అయితే అలా మెరిట్లో చదవాలంటే మెరిట్లో ఉంది, సీట్స్ ఉన్నాయి. మెరిట్లో రాని వాళ్ళకే, ఎందుకంటే అఫ్కోర్స్ మన పాపులేషన్ ఏమంటే డైవర్జెంట్ పాపులేషన్ కాబట్టి కొంత రిజర్వేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అందరికి మెరిట్లో రాదు. మెరిట్లో చదివిన వాళ్ళకి తప్పకుండా ఎక్కువ ఖర్చు కాదు. బ్రైట్ స్టూడెంట్ ఇప్పుడు డాక్టర్ అనుకోండి, యూ నీ నాట్ స్పెండ్ మచ్ మనీ. అఫ్కోర్స్ డొనేషన్స్ ఇచ్చి అది వేరే, అది అఫోర్డ్ చేయగల చేస్తారు. కానీ చాలామంది డాక్టర్స్ మెరిట్లో చాలా తక్కువ డబ్బులో చదువుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అది సొసైటీ హ్యాస్ టు రికగ్నైజ్. అన్ఫార్చునేట్లీ ఆ రికగ్నిషన్ డాక్టర్స్కి అది సొసైటీ రావటం లేదు. నేను వాళ్ళందరికీ చెప్తాను, లెట్ us కమ్ టుగెదర్. మనం చేసేది కూడా మనం సొసైటీకి సరిగ్గా చెప్పటం లేదు. చెప్తేనే అర్థమవుతుంది దట్ డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ డూయింగ్ సర్వీస్. సార్, మీరు చాలా జర్నల్స్ రాశారు, చాలా టెక్స్ట్ బుక్స్ రాశారు, బోలెడ్ అన్ని పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. మీరు అంటే మీ వైపు నుంచి ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్స్ కూడా మీరు రాసి యు ఆర్ హెల్పింగ్ ద నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ సో మచ్ టు కమ్ ఇన్ టు లైట్. ఈ నేపథ్యంలో వాట్ వుడ్ యూ సే టు ఆల్ ది అస్పైరింగ్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ హు హ్యావ్ చాస్ మెడిసిన్ యాజ్ దేర్ కెరియర్? ఏం చెప్తారు సార్? అంటే నేను అనేది ఏమంటే మెడిసిన్ ఇస్ స్టిల్ ఎ వెరీ ఎక్సైటింగ్ కెరియర్. మెడిసిన్లో చాలా పాసిబిలిటీస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కూడా వీఆర్ అండర్స్టాండింగ్ మోర్ డిజీజెస్. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వీఆర్ ఏబుల్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. నేను నా మెసేజ్ ఏమంటే యంగ్స్టర్స్కి దట్ లుక్ ఎట్ దిస్ యాజ్ ఎక్సైట్మెంట్. యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. చాలా ఇంపార్టెంట్ అది. For example, when a patient comes to me, he's giving a full trust. He's giving his heart, he's giving his liver, he's giving దేవుళ్ళనే చూస్తారు. కరెక్ట్. ఇది ఇచ్చేస్తారు నాకు, ఏమన్నా చేసుకోండి మీరు. అంత ట్రస్ట్ వచ్చినప్పుడు ఈక్వల్లీ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ విత్ ట్రస్ట్ ఆన్ ద పేషెంట్. అండ్ అవర్ ఎయిమ్ షుడ్ బి పేషెంట్ ఫస్ట్. మా యూనివర్స్ అంతా కూడా పేషెంట్ చుట్టూ ఉండాలి. మా స్టాఫ్ కూడా అలాగే తయారు చేస్తాం. ఎవ్రీబడి హ్యాస్ టు బి అరౌండ్ ద పేషెంట్. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కొత్త డాక్టర్స్కి దట్ యారగెన్స్ షుడ్ నాట్ బి దేర్. డాక్టర్ అనగానే ఒక యారగెన్స్ రావటం అది చాలా తప్పు.
మనకి ఇంకా కూడా నాలెడ్జ్ గ్యాప్స్ చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా. ఇప్పుడు నేను ఆఫ్టర్ 40 years ఆఫ్ ప్రాక్టీస్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎవ్రీ డే ఐ స్పెండ్ 1 hour రీడింగ్ జర్నల్స్ కానీ బుక్స్ కానీ మా డాక్టర్స్తో డిస్కషన్ చేసి ఐ కీప్ ఆన్ లెర్నింగ్ ఎవ్రీ డే. సో నాలెడ్జ్ అనేది దానికి అంతు లేదు, మనం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే అంత ఇప్పుడు సైన్స్ ఎలా డెవలప్ అవుతుందంటే ఎవ్రీ మినిట్ సమ్ న్యూ డెవలప్మెంట్ ఈజ్ అకరింగ్. సో వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ మినిట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ మేము ఎండి చదువుకున్నాం, డిఎం చదువుకున్నాం, వీఆర్ అది గ్రేటెస్ట్ అనుకుంటారు. తప్పది. స్టిల్ వీ హ్యావ్ లాట్ టు లెర్న్. ఎవ్రీ మినిట్ యూ కెన్ కీప్ లెర్నింగ్. Sir, our generation especially, or our previous generation if you have to say, father of gastroenterology Telugu states lo evaru అని అంటే just we look up to you and say it is Nageshwar Reddy garu. అంటే అంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఈ జనరేషన్కి సార్ ఒకటే చెప్తున్నాను, అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు మీరు. సార్ ఇన్ని బుక్స్ ఇవన్నీ చాలా జుజుబి, మీ స్టాఫ్ చెప్పారు. ఒక రూమ్లోకి వెళ్తే మీ రూమ్లో బుక్స్ మధ్యలో వెతుక్కోవాలి డాక్టర్ గారు ఎక్కడున్నారు అని, అందులో కూరుకుపోతారు డాక్టర్ గారు. సార్ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి 10:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, అప్పుడు ఒక గంట సేపు జిమ్ చేస్తారంట. రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంట సేపు పుస్తకాలు చదువుతారు. సరే సార్ మీరు మనిషేనా, సూపర్ హ్యూమనా సార్? అందరికి ఉండేది 24 గంటలే కదా సార్, మీకు అంతకంటే ఎలా ఉంటుంది సార్ టైం? చెప్పినట్టు ఎంజాయ్ చేస్తే వీ కెన్ డూ. నేను ఇంకోటి ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది, రోజుకి 8 గంటలు పండుకోవాలా, స్లీప్ ఈజ్ గుడ్ అని. కరెక్టే అది సైన్స్ ప్రకారం, కానీ దేర్ ఆర్ సమ్ వేస్ యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్. 4-5 hours స్లీప్ తోటి సరిపోతుంది అనమాట. మనం వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీప్, ఎందుకంటే సో మెనీ థింగ్స్ టు డూ. సార్ వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీపింగ్. బాలే ఉంది సార్ ఇది. రీసెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ విచ్ ఇస్ అడ్రెసింగ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిచ్యువేషన్ ఇన్ ది సొసైటీ, పబ్లిక్ హెల్త్ పరంగా మాట్లాడితే వాట్ యూ హ్యావ్ టు సే సార్? ఎలా జరుగుతున్నాయి? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా పబ్లిక్ కూడా. మనం గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది. ఒక 20 years మేము చూస్తున్నాం కదా, విలేజెస్కి వెళ్ళామని చేసేవాళ్ళం. అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేది, టీబీ ఉండేది, ఇన్ఫెక్టివ్ డయేరియాస్ ఉండేవి, హెపటైటిస్ ఉండేది. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు మనం డెవలప్మెంట్ తోటి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, న్యూట్రిషన్ కూడా ఇంప్రూవ్ అయింది, అదేవిధంగా హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, అవన్నీ పోయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే పీపుల్ హ్యావ్ బికమ్ వెస్టర్నైజ్డ్ ఇన్ డయట్. ఫాస్ట్ ఫుడ్స్ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి, ఇక్కడ మేము చూస్తాం అక్కడ చిప్స్ ఉంటుంది, బర్గర్స్ ఉంటాయి, అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ప్రోసెస్డ్ ఫుడ్స్ హ్యావ్ కమ్ ఇన్. ఈ ప్రోసెస్ ఫుడ్స్ వల్ల వీఆర్ డెవలపింగ్ వెస్టర్న్ డిజీజ్. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏమంటే మన ఊర్లలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డిజీజ్ ఈజ్ ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. అసలు 20 సంవత్సరాల క్రితం ఇండియాలో లేదు ఇది. ఇప్పుడు సగం మంది పాపులేషన్ విలేజెస్లో అదే ఉంది. సో అన్ఫార్చునేట్గా మనము మన గుడ్ హ్యాబిట్స్ పోగొట్టుకొని బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా పోయింది, అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము. ప్రాసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అదేవిధంగా కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా కొత్త జబ్బులు వస్తున్నాయి. ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్. మన ఇండియన్ పాపులేషన్లో స్లోగా వెస్టర్నైజ్డ్ డిజీజ్, దీన్ని ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, ఇవి వచ్చి డయాబెటీస్ ఇంక్రీజ్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ ఇంక్రీజ్ అయిపోయింది, మెటబాలిక్ డిజీజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇది మన అట్ దిస్ స్టేజ్ వీ షుడ్ హాల్ట్ ఇట్. ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి, మీరేమంటారు సార్? వాట్ యూ సజెస్ట్ ద ప్రివెంటివ్ స్టెప్స్ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సింది? ఇమీడియట్గా చేయాల్సింది ఏమంటే ప్రాసెస్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తున్నాను, గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ఈ స్కూల్ చుట్టూ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు. కాలేజెస్ చుట్టూ డ్రింక్స్, ఆల్కహాల్ బ్యాన్ కదా, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ బ్యాన్ చేసేయండి. స్కూళ్ళు చిల్డ్రన్ ఏమో ఇంటర్వెల్ అవగానే బయటికి పరిగెత్తుకొని వెళ్ళి చిప్స్ తీసుకోవటము, బిస్కెట్స్, ఈ బర్గర్స్ ఇవి తింటున్నారు. తప్పది. యూ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్. చిల్డ్రన్ని న్యాచురల్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయండి. స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్, మిల్లెట్స్ ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయండి చిల్డ్రన్. స్కూల్స్లో దే షుడ్ ప్లే, హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. లేదు స్కూల్స్ 6 గంటలు 7 గంటల దాకా వాళ్ళకి ఇప్పుడు చిల్డ్రన్కి ఫ్యాషన్ ఏమంటే కంప్యూటర్స్ ఇచ్చి దానిపైన స్టడీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని లెట్ చిల్డ్రన్ బికమ్ సోషల్లీ యాక్టివ్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, యాక్టివేట్ చేయాలా, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, హెల్తీ ఫుడ్ తినాలా. ఈ కాన్సెప్ట్ స్కూల్ చిల్డ్రన్ నుంచే స్టార్ట్ చేయాలి. మేము కొన్ని స్టడీస్ చేసాం స్కూల్ చిల్డ్రన్లో. 40% ఆఫ్ ఈవెన్ పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్. సో దే షుడ్ చేంజ్. లేకపోతే మన జనరేషన్, యంగర్ జనరేషన్ ఆర్ గోయింగ్ టు గెట్ టోటలీ స్పాయిల్డ్. ఆల్సో సార్ అలాంగ్ విత్ మీరు చెప్పిన కాంప్లికేషన్స్తో పాటు అకార్డింగ్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ హైపోథసిస్ ప్రకారం అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, క్రాన్స్ డిసీజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ జనాల్లో ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ డిసీజెస్
డాక్టర్ లాగా మాట్లాడుతున్నాను, డౌట్ వస్తుంది. సార్ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్, ఐ హవ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్, కాబట్టి నేను అడగగలుగుతున్నాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ సఫరింగ్ విత్ క్రాన్స్ డిసీజ్ సార్. హీస్ జస్ట్ 6 years ఆఫ్ ఏజ్, వాడికి ఏజ్ నుంచి మేనల్లుడు, ఈ సఫరింగ్ విత్ దిస్ క్రాన్స్ డిసీజ్. మేము ఎంత ఫేస్ చేసామో ఆ ట్రామా ఇండియాలో చాలా చోట్ల చూపించి ఈ ట్రీట్మెంట్ దొరక్క చాలా కష్టపడ్డాం సార్. సో నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు, అందుకని ఐ మేకింగ్ ఇట్ అప్. కరెక్ట్ మీరు చెప్పినట్టు ఇట్స్ కాల్డ్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేటెడ్. ఈ ఎన్విరాన్మెంట్ వస్తూ ఉంది మనకి. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి సార్? మనం ఏం చేయాలి తగ్గించాలంటే? అసలు ఎందుకు వస్తుంది? సొసైటీ యాజ్ ఎ సొసైటీ మనము వీ షుడ్ నౌ చేంజ్ బ్యాక్ టు న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్. ఇంకో డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్స్, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఈ చేంజెస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా వస్తున్నారు అనమాట. ఎందుకు వస్తున్నారని చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ డ్రింక్స్ కానీ అది కాదు, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆఫ్లోటాక్సిన్. అంటే మనం పీనట్స్ గ్రో చేస్తాం కదా, ఇప్పుడు అనంతపూర్ ఏరియాలంతా కూడా చాలామంది పీనట్స్ గ్రో చేస్తుంటారు. దాంట్లో ఆఫ్లోటాక్సిన్ ఫంగస్ వచ్చేసి దట్ ఈస్ కాజింగ్ దిస్ లివర్ క్యాన్సర్. బట్ అది చేంజ్ చేయాలంటే ఫార్మింగ్ చేంజ్ చేయాలి, అగ్రికల్చర్ చాలా కష్టం అది. సో ఇట్స్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ చేంజింగ్ ఆఫ్ హ్యాబిట్స్ బట్ ఎకానమీ కూడా చాలా చేంజ్. సో కొంతవరకు ఇట్స్ నాట్ ఈజీ, సింపుల్ ప్రాబ్లం కాదు. అంటే ఇండియాలో ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చా సార్? మనం జాగ్రత్త పడాలి అని అంటే ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఎక్కువ అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి. పొల్యూషన్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్థన్ ఇండియాలో చాలా మందికి లంగ్ ప్రాబ్లమ్స్, సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ వల్ల. బర్న్ ఆల్ ది క్రాప్స్ కంటిన్యూస్ గా. అది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్, బట్ పొలిటికల్లీ అంత యాక్షన్ తీసుకోలేరు. దే కెనాట్ స్టాప్ ద ఫార్మర్స్. సో ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఇవి. బట్ ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఒక లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఇది వచ్చిన తర్వాత పబ్లిక్ కెన్ యాక్చువల్లీ కాజ్, వాళ్ళ డిమాండ్ వల్లే చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు ఇది. అండ్ ఆల్సో సార్ మల్టీ స్టెప్ లెవెల్ థియరీ ఆఫ్ కార్సినోజెనిసిస్ ప్రకారం నార్మల్ సెల్స్ ఆర్ బికమింగ్ క్యాన్సర్ సెల్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఆల్సో బింగ్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు స్పెషలీ బీయింగ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ క్యాన్సర్ గురించి అడ్రస్ చేయడం కానీ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ ఆర్ బికాస్ ఆఫ్ ది డ్రింకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది సార్? జనాలకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందమ్మా నాకు ఇంకా కూడా మీరు మీడియా, ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అందరూ కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి. ఇప్పుడు జనాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒక కాంట్రవర్సీ అని పుష్ప వస్తే అవన్నీ చూస్తుంటారు. అదే ఏదైనా ఇంట్రెస్టింగ్ టిడ్బిట్స్ పాలిటీషియన్ కానీ యాక్టర్స్ చూస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకోండి, హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్స్ వేరేగా ఉన్నాయి, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. దే డెలివరింగ్ చిల్డ్రన్కి, దే ఆర్ డెలివరింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అది మనం చేయటం లేదు, చేయాలా. వీ హ్యావ్ టు చేంజ్ ద సొసైటీ బై ప్రాపర్లీ ఎడ్యుకేటింగ్ దెమ్. సార్ ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ, లైఫ్ స్టైల్ డిసీజెస్, హిపాటోసెల్యులర్ కార్సినోమాస్, దీని గురించి ఎలా చూసుకుంటూ వెళ్తే ఇండియాలో ఉన్న డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్, ఇండియాలో ఉన్న మెడికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మనకి ఇండియాలో దేర్ ఆర్ పారాడాక్స్ అన్నమాట. ఒకటేమో చాలా వరకు ఇంకా కూడా మాల్ న్యూట్రిషన్ ఇటువంటివి ఉన్నాయి విలేజెస్లో, ఊళ్ళల్లో కొంతమంది ఇంప్రాపర్ న్యూట్రిషన్ వల్ల రావటము, న్యూట్రిషనల్ డిజీజ్ అంటాం కదా, ఇంకా కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత ఇన్ఫెక్టివ్ డిజీజ్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు బీహార్, యూపీలో అంతా కూడా ఇంకా చాలా ఇన్ఫెక్టివ్ డిజీజెస్ ఉన్నాయి. అదొకటి. అదర్ సైడ్ ఆఫ్ ద పారాడాక్స్ ది వెస్టర్న్ డిజీజ్, అంటే ఒబేసిటీ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్కహాల్ రిలేటెడ్, స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండు డిఫరెంట్ టైప్స్. కొంతవరకు మనకి ఈ అర్లియర్ ప్రాబ్లమ్స్, ఈ మాల్ న్యూట్రిషన్, ఇన్ఫెక్షన్ కొంచెం ఈజీ సాల్వ్ చేయడానికి దాని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేశారు, అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. దాంట్లో మనము టీబీ కానీ అలాగే అదేవిధంగా మలేరియా, చికెన్ గున్యా అవన్నీ కంట్రోల్ స్లోగా చేయొచ్చు, ఎందుకంటే వ్యాక్సిన్స్ అవి కూడా వస్తున్నాయి. కానీ ఈ ఎన్సిడిఎస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ వెస్టర్న్ వరల్డ్ది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇండియన్స్లో ఒక జీన్ ఉంది. వెస్టర్న్ వాళ్ళకి వచ్చే జబ్బులు మనకి హాఫ్ కంటెంట్, అంటే వాళ్ళకి ఇంత ఫుడ్ తింటే వచ్చేది మనకి హాఫ్ ఫుడ్ తింటే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ అబ్నార్మల్ జీన్స్ ఇండియన్ పాపులేషన్లో ఎప్పుడో నుంచి ఉంది అన్నమాట. అది దానివల్ల మీరు చూస్తుంటారు ఇండియన్స్ ఎక్కువ ఈ ట్రంకల్ ఒబేసిటీ, ఇక్కడ ఒబేసిటీ లాగా వస్తుంది అన్నమాట. దాంట్లో ఫ్యాట్ చేరుతుంది. ఈ ఫ్యాట్ చాలా డేంజరస్ ఫ్యాట్, దీనివల్ల చాలా హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. సో మనకి తక్కువ స్టిమ్యులేషన్ వల్ల ఇటువంటి పెద్ద పెద్ద ఎన్సిటీస్ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా హార్ట్, ఇండియన్స్లో హార్ట్ ఆర్టరీస్ ఉంటాయి కదా, సన్నగా ఉన్నాయి. వేరే వాళ్ళు యూరోపియన్స్ తోటి కంపేర్ చేస్తే మనకి ఇంకా సన్నగా ఉంటాయి.
దానికే మనకి అర్లీ హార్ట్ డిజీజ్ వస్తుంది, సీరియస్ డిజీజ్ వస్తుంది. అదేవిధంగా లివర్లో 2 జీన్స్ ఉన్నాయి, మన ఇది ప్రొటెక్ట్స్ అగైన్స్ ఫ్యాట్ వెస్టర్న్, మనకి ఆ ప్రొటెక్షన్ లేదు, ఆ జీన్స్ లేవు అన్నమాట. సో దానివల్ల మనకి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇవి రాకుండా. సో ఇది మోర్ కాంప్లికేటెడ్. ఇది టెర్షరీ సెంటర్స్లో అటువంటిది, లేకపోతే మాస్ ఎడ్యుకేషన్తో ట్రీట్ చేయాల్సింది. మామూలుగా గవర్నమెంట్ చేసే ఎఫర్ట్తో చేయలేము ఇది. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మాట. అంటే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ మెడికల్ డెవలప్మెంట్ ఈవెన్ ఇన్ ఇండియా అంటున్నారా? ఇప్పుడు మీరు మాట్లాడుకున్న ఇంపాసిబుల్ సెక్టర్స్లో కూడా దెర్ ఇస్ స్టిల్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. డెఫినెట్ స్కోప్ ఇస్ దేర్, బట్ వీ హావ్ టు గో ఇన్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్. ఇప్పుడు ఏమైంది ఇండియాలో మీకు చూసారు కదా, ఏదో కొన్ని మంచి హాస్పిటల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి, కానీ మిగతా అంతా హాస్పిటల్స్లో వేరు, అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండకపోవచ్చు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. సో ఇంత వేరియబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ ఉంది. సో యూనిఫామ్గా లేదు వెస్టర్న్ కంట్రీస్ లాగా. అది వచ్చినప్పుడే మన అందరికి కూడా యూనిఫామ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. గాట్ ఇట్ సార్. సార్ ప్రతి ఇంట్లో షుగర్ లేని వాళ్ళు, బీపీ లేని వాళ్ళు ఉండరు. ఇండియా ఈస్ టర్మ్డ్ యాజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అది కూడా జీన్స్ వల్ల, జెనెటిక్ ప్రాబ్లమ్, జీన్స్ వల్ల. కానీ సార్ ప్రజల్లో ఉండే ఒక కామన్ క్వశ్చన్, నా నోటీస్లో ఉన్నది కూడా నేను మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నాను సార్. డయాబెటీస్కి సంబంధించి నాగేశ్వర్ రెడ్డి గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు, చాలా తక్కువ బడ్జెట్. హాస్పిటల్లో జాయిన్ అయితే జస్ట్ ఒక షుగర్ పేషెంట్స్ జాయిన్ అయితే ఆయన ఒక ట్రీట్మెంట్ ఇస్తారంట, ఆయన ఒక మందు కనిపెట్టారంట. అది పేషెంట్స్కి ఒకరోజు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్లో డయాబెటీస్ రాదంట. కానీ ఆ మందును బయటికి రానివ్వట్లేదు. అది ఓన్లీ నాగేశ్వర్ రెడ్డి గారికే తెలుసు. దాని మీద ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏది నిజం, ఏది కాదు సార్, మీరే క్లారిటీ ఇవ్వాలి. అది నిజం కాదమ్మా, ట్రూత్ కాదు అది. అంతే చాలా హైప్ చేశారు దాన్ని. మేము ఏం చేస్తామంటే డయాబెటీస్కి 2 రకాలైన రీసెర్చ్ కానీ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఒకటి డయాబెటీస్ అంతా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ డిజీజ్. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఉంది. టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, వాళ్ళకి ఐలెట్ సెల్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ సెల్సే పనిచేయవు. ఇటువంటి చిల్డ్రన్కి ఓన్లీ ట్రీట్మెంట్, ఆఫ్ కోర్స్ ఇన్సులిన్ ఇస్తుంటారు నార్మల్గా, ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ టు రీప్లేస్ ద ఐలెట్ సెల్ బై కడావర్, అంటే కడావర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ చేస్తాం, అలాగే ఐలెట్ సెల్స్ కూడా చేయొచ్చు. దాని గురించి మేము వర్క్ చేస్తున్నాము. అది ఒకటి, అది ఆల్రెడీ వరల్డ్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంకా మన ఇండియాలో ఈ టైప్ 1 తక్కువ కాబట్టి ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేషన్ లేదు. టైప్ 3 అనేది ప్యాంక్రియాస్లో చెడిపోతే, క్రానిక్ ప్యాంక్రియాస్ చెడిపోతే టైప్ 3 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 3 డయాబెటీస్కి ఏం చేస్తున్నామంటే మేము సర్జరీ చేసినప్పుడు, అంటే ప్యాంక్రియాస్కి ఎలాగైనా సర్జరీ, అప్పుడు ఐలెట్ సెల్స్ అన్ని తీసుకొని మేము కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ బాడీలో వీఆర్ ఇంజెక్టింగ్ త్రూ పోర్టల్ వెయిన్ చేస్తే వాళ్ళకి ఆ డయాబెటీస్ పార్ట్ క్యూర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మేము చేసాము, ఆల్రెడీ పబ్లిష్ చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాం ఆ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో. కానీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ టైప్ 2C డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏమంటే ఐలెట్ సెల్స్ అనేది ఫంక్షన్ చేస్తుంటే కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మేజర్ వర్క్ ఏమంటే రీసెర్చ్ వరల్డ్ అంతా జరిగేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలాగ తగ్గించాలి. దానికి ఇప్పుడు మీరు వినుంటారు కొత్త మెడిసిన్స్ కూడా, సెమీగ్లూటైడ్ అని, GLP-1 అనలాగ్స్ వస్తున్నాయి. కానీ మేము ఒక ఐడియా ఏమంటే దట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడనల్ రెసిస్టెన్స్ ఏర్పడేది స్మాల్ ఇంటెస్టైన్. మనం స్మాల్ ఇంటెస్టైన్ మార్పుడు చేస్తే ఈ స్మాల్ ఇంటెస్టైన్ మార్పుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి టైప్ 2 డయాబెటీస్ కొంతవరకు మనము ప్రోగ్రెషన్ ఆపొచ్చు. దీన్ని ఎండోస్కోపీ ద్వారా చేస్తామన్నమాట, చేయొచ్చు. అది కూడా మేము వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ యాజ్ ఆన్ ఏ ప్రోటోకాల్ బేసిస్, అంటే అందరికీ ఎక్స్పెరిమెంటల్ కాదు, ప్రోటోకాల్ బేస్. అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయిపోయింది, ఎఫెక్టివ్ అది, కానీ ప్రోటోకాల్ బేసిస్. ఎందుకంటే ఇట్ కాన్ బి డన్ ఇన్ లార్జ్ పాపులేషన్స్. ఇది సింపుల్గా ఎండోస్కోపీ ద్వారా డియోడినల్ మ్యూకోజాని మనం మార్పుడు చేస్తే అప్పుడు అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్సెస్ తగ్గిపోయి వస్తుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్తో చేయాలా. నౌ డూయింగ్ వర్క్ టు మేక్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏ డాక్టర్నా చేయొచ్చు సింపుల్గా, కానీ ఆ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్నోవేషన్స్ అన్నమాట. ఇది నిజంగా చాలా పెద్ద స్టెప్ అవుతుంది కదా సార్? అవుతుంది, బట్ మనం ఇంకా కూడా మీరు చెప్పినట్టు దీని గురించి అనవసరంగా హైప్ చేయకూడదు. నార్మల్గా మేము డిస్కస్ కూడా చేయలేదు, అంటే ఐ డోంట్ వాంట్ హైప్ టు గో, షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇచ్చేస్తే, అలా కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్ విచ్ టేక్స్ ఇంకా రీసెర్చ్ టైం, బట్ పక్కాగా
100% సేఫ్ యూస్ఫుల్ అనేటప్పటికే జనరల్ పబ్లిక్ రిలీజ్ చేస్తాం. వీఆర్ లిటరల్లీ వెయిటింగ్ సార్. హైప్ క్రియేట్ చేయొద్దు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తూ, బట్ లిటరల్లీ మచ్ నీడెడ్ యాక్ట్ ఫర్ ది అవర్ సార్. సో పబ్లిక్ ఏమంటే దే షుడ్ రియలైజ్ 3 టైప్, ఒక డయాబెటీస్ అనగానే ఒకటి కాదు, 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ దేర్. టైప్ 3కి ఆల్రెడీ చేస్తున్నాము, దట్స్ ఎఫెక్టివ్. టైప్ 1 అనేది చిల్డ్రన్లో, కాబట్టి ఈ టైప్ 2 అనేది ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ఈ టైప్ 2లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఫ్యామిలీగా మేమే కాకుండా ఇప్పుడు డెన్మార్క్లో కానీ యూఎస్ఏలో కానీ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఏరియాస్లో. దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ కాంపౌండ్స్ విచ్ కెన్ డిక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మేము ఎండోస్కోపీ ద్వారా వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్. ఇంకా ఏ ఏరియాస్లో రీసెర్చ్ జరుగుతుంది సార్ మీ నేతృత్వంలో? డయాబెటీస్లో అంటారా? జనరల్గా సార్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్స్. ఓ, ఇప్పుడు మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కుంటున్నాము. అండ్ వీఆర్ ఏబుల్ టు రిమూవ్ త్రూ ద ఎండోస్కోప్ ఇట్ సెల్ఫ్ విదౌట్ సర్జరీ. అదేవిధంగా కొలానిక్ క్యాన్సర్స్ ఎర్లీకి ఐడెంటిఫై చేసి వీఆర్ ఏబుల్ టు రిమూవ్ ఎండోస్కోపీ. ఇదంతా మీ టీం చేస్తున్న రీసెర్చ్ మా అనుకోవాలా టీము సార్? బయట వేరే జాపనీస్ అందరు చేస్తున్నాం, కలిపి కూడా చేస్తాం. ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టికల్లీ ఇన్ యూజ్. వీఆర్ నౌ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఈరోజే 2 పేషెంట్స్ అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళకి ఏదో వేగ్ డిస్కంఫర్ట్ ఉంది. ఎండోస్కోప్ మా దగ్గర వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఎండోస్కోప్స్, ఎండోబ్రెయిన్ అంటాం. ఎండోస్కోప్ పెట్టగానే ఇమీడియట్గా కంప్యూటర్లో వచ్చేసింది ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఇమీడియట్గా సేమ్ టైంలో ఒక చిన్న నైఫ్ తీసి ఎండోస్కోపీ ద్వారా అంతా కట్ చేసి తీసాం, అయిపోయింది. పేషెంట్ అంతా 15 నిమిషాలు అయిపోయింది. పేషెంట్ లేసి ఈజ్ నాట్ బిలీవింగ్, అసలు ఏం చేశారు, ఎండోస్కోప్లు ఎలా కనుక్కుని ఎలా తీశారని. సో అంత మార్వెల్స్ ఆఫ్ టెక్నాలజీ అంటారన్నమాట, అది జరుగుతుంది ఇప్పుడు. ఏమో సార్, మా అందరికీ ఇట్ ఇస్ ది మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అనిపిస్తుంది. ఆ టెక్నాలజీ అంత అర్థం అవ్వదు కానీ, అంటే హ్యాండ్స్ వర్క్ కొంత చేయొచ్చు కానీ టెక్నాలజీ ఈజ్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. టెక్నాలజీ తోటి వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అదర్వైజ్ ఆల్సో సార్, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది. అంత సబ్జెక్ట్ కానీ, అంత ఇంటెన్స్గా వర్క్ చేయడం కానీ, అంత ప్యాషన్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్ కానీ, ఇదంతా నాట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ సార్. యు ఆర్ రియల్లీ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ అన్నది మాకు అనిపిస్తూ ఉంటుంది సార్. మీ బ్రెయిన్ ని తీసి రీసెర్చ్ చేస్తే ఎన్ని అద్భుతమైన పాయింట్లు దొరుకుతాయో ప్రపంచానికి. ఇప్పుడు అందరూ బ్రెయిన్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ గట్ మైక్రోబయోమ్. ఎగ్జాక్ట్లీ సార్, గట్ హెల్త్ రిఫ్లెక్ట్స్ యువర్ ద బ్రెయిన్. గట్లో మన మైక్రోబయోమ్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీ గట్లో కానీ నా గట్లో ఆల్ దీస్ కెమికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు బ్రెయిన్ అండ్ యాక్టింగ్ ఆన్ ద బ్రెయిన్. సో ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ది బ్రెయిన్ స్టడీ చేయాలనేవాళ్ళు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గట్ మైక్రోబయోమ్ స్టడీ చేస్తున్నాం. సరే సార్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. నాగేశ్వర్ రెడ్డి గారి గట్ మైక్రోబయోమ్ ని కనుక మనం అనలైజ్ చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ హీ, వాట్ ఈస్ హీ గోయింగ్ త్రూ, హౌ ఈస్ హీ వర్కింగ్ హార్డ్, హౌ ఈస్ హీ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ అన్నది అర్థం. మేము యాక్చువల్లీ లాస్ట్ మంతే బ్యారీ మార్షల్ అని ఈజ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్. హీ ఫౌండ్ అవుట్ ద హెలికోబాక్టర్ పైలోరీ కాజింగ్. ఆయన ఇన్వైట్ చేసి ఆయన ఇక్కడ స్పెండ్ చేశారు మా దగ్గర 1 వీక్. ఆయనతో కలిపి ఒక గట్ మైక్రోబయోమ్ ల్యాబ్ పెద్ద స్టార్ట్ చేశాము. సో వీ వాంట్, ఆయన ఏమంటారంటే నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ గట్ మైక్రోబయోమ్ డిస్కవరీ. ఎందుకంటే చాలా జరుగుతుంది మైక్రోబయోమ్లో, కంప్లీట్ బాడీ అంతా కంట్రోల్ చేస్తూ ఉంది. ఐ కెన్ టేక్ ద మైక్రోబయోమ్ ఆఫ్ ఎ థిన్ పర్సన్ అండ్ గివ్ ఇట్ టు ఎ ఫ్యాట్ పర్సన్ అండ్ మేక్ హిమ్ థిన్. చాలా అసలు చాలా ఎక్సైటింగ్ ఏరియా అది. సీరియస్లీ సార్, చాలా సార్ ఆ వర్క్, రీసెర్చ్ వర్క్ మీ చేతుల మీదుగా జరిగి, వీ వుడ్ లుక్ అప్ టు యూ యాజ్ నోబెల్ అవార్డు విన్నర్ మా నాగేశ్వర్ రెడ్డి గారు అన్న పేరు అనిపించుకోవడానికే చాలా గర్వంగా. వీఆర్ టేకింగ్ ఆల్ ది హ్యాపీనెస్ సార్. అలా ఆ పొజిషన్కి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతరత్న కూడా మీరు అందుకోవాలి వెరీ సూన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ టైమ్ సార్. సార్ ఒక్కటి చెప్పండి బిఫోర్ వి కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కానీ అసలు మాకు టైం ఇస్తారా, అసలు మీకు ఇంకా వేరే ప్రపంచం ఉంటుందా, ఇది కామన్ హ్యూమన్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి సార్. అంటే ఫ్యామిలీ వీ టు సాక్రిఫైస్ ఫ్యామిలీ లైఫ్, దేనికి ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయలేం కదా. ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఫ్యామిలీ హెస్ టు అండర్స్టాండ్ యూ. వన్స్ ఫ్యామిలీ అండర్స్టాండ్స్ దెన్ దట్ కాన్ఫ్లిక్ట్ విల్ గో ఆఫ్. లేకపోతే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో. మేము చాలాసార్లు మా డాటర్ చిన్నప్పుడు ఏదో డాటర్ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళాలి అని అంతా రెడీ ఉంటుంది, టక్కన ఒక పేషెంట్ సీరియస్గా వస్తారు ఇక్కడ, అది మర్చిపోతాము. అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకుంటే ఇవన్నీ ఉండవన్నమాట. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైమ్ సార్. డెఫినెట్లీ నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు సార్,
పద్మ అవార్డ్స్ అందుకున్న మీకు అతి త్వరలో భారతరత్న నుంచి నోబెల్ అవార్డు అందుకునేంత స్థాయిలో కూడా మేము చూసి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యూ, మోర్ గట్ హెల్త్ టు యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్.